జనాలను త్యాగం చేసిన చూశాను కానీ నీలా అమ్మాయిలను త్యాగం చేసిన ఎవరిని చూడలేదురా. పప్పి ప్లీజ్, నేను కరెక్టే చేశాను రా. ఇంకా టాపిక్ వదిలే. శ్రావణి నాయనమ్మ సంగతి ఏమైంది? షీ ఇస్ వెరీ ఫైన్. ఆపరేషన్ ఇస్ సక్సెస్. నౌ షీ కెన్ టాక్, షీ కెన్ వాక్. అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా. నువ్వెవరికి చెప్పదని స్ట్రాంగ్ గా చెప్పావు కదరా. డాక్టర్స్ కూడా చెప్పనున్నారు. బట్ నీ స్కీమ్ ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా. నేనేదో స్వార్థం కోసం సాయం చేశానని శ్రావణి ఎప్పుడూ అనుకోకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రావణిని కలవాలి. ఓహో, నా గురించి అన్నీ చెప్పాలి. ఏ డోల్నా రా, ఇటు రావయ్యా. ఏమయ్యా, ఆ రోజు కాలేజీలో మా పిచ్చిదాని కోసం పాట పాడి నువ్వే కదూ? అనుకున్నానులే. దాని సెల్లు కూడా నీకే దొరికిందా? మీరే శ్రావణి బాబాయ్? ఏ నిశ్చితార్థానికి నిన్ను కూడా పిలిచిందా? నిశ్చితార్థమా? ఇవాళ శ్రావణ్ నిశ్చితార్థం అయ్యా. కుర్రాడు అంటే బాగా డబ్బులు కూడా అనమాట. ఏంటి అర్థం కాలేదా? దా చెప్తాదా. చూడు, ఒకసారి పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వెనకాల పడ్డం సాంప్రదాయం కాదు. చక్రధర్రావు గారు, 1 minute. ఆ అబ్బాయి మా కాలంలో కృష్ణ గారు, అక్క పిలుస్తుంది. ఎరా నీ ఉడ్బిని పరిచయం చేయవా? 1 second. అక్క, ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. ఏంటి ఎంగేజ్మెంట్ ఇంత సడన్ గా? నీకు తెలీదా? తెలిసే వచ్చావు అనుకున్నానే. నీ రూమ్ లో మెసేజ్ కూడా పెట్టాను. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదా? ఏ రూము? మర్చిపోయావా? ఒకసారి నేను డ్రాప్ చేశాను. జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు. అదా? అదే, అక్కడికే వెళ్ళాను. అక్కడ నువ్వు లేవంటే ఆఫీసు కూడా వెళ్ళాను. కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను. శ్రావణి 1 second. యాక్చువల్గా ఏమైందంటే నేను క్లియర్గా చెప్తాను. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది, అబద్ధాలు ఎప్పుడు గుర్తుండవు, నిజాలు ఎప్పటికీ మర్చిపోలేము అని. శ్రావణి, ఏ సిట్ సిట్ సిట్. నా కొలీగ్స్ నేను కలవాలంటున్నారు. గౌతమ్, ఇతను కృష్ణ, అంతే కదా? హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గౌతమ్ నా బెటర్ హాఫ్. సారీ, మై బెస్ట్ హాఫ్. హే, చెట్టెక్కించొద్దు ప్లీజ్. నాకు హైట్స్ అంటే చాలా భయం. ఓకే, నైస్ మీటింగ్ యూ. త్వరగా వచ్చి. శ్రావణి, నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? అవును. వీలైతే ఇప్పటికైనా నిజం చెప్పు. నీ మాటలు నమ్మి పిచ్చిదాల్లో తిరిగాను. శ్రావణి, ఐమ్ సారీ. నా మాట విను ప్లీజ్. నిజంగా నీకు నా బ్యాగ్ దొరికిందా లేకపోతే? ఎక్కడ పెట్టి చచ్చారో ఎంత వెతికినా కనపడటం లేదు. నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పినా బ్రతకడానికి ధైర్యం ఇచ్చావు. అది మాత్రం నిజం. అందుకే నేను క్షమిస్తున్నాను. శ్రావణి, టైం అవుతుందిరా. నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా? నాకు నువ్వంటే చాలా ఇష్టం. అది మాత్రం నిజం. ఆల్ ది బెస్ట్ శ్రావణి. బాబు గారు, అర్జున్ బాబు వస్తున్నారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావు అంతే. వినలేదు. తాత, నేను నిజంగా నిజాయితీగానే ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత. తాతయ్య, వెళ్ళిపోదాం. తిరిగి జర్మనీకి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వెన్నన్నా చెప్పు, నా మనసు మాత్రం నేను మార్చుకోను. నీ పెళ్లి తర్వాతే నా ప్రయాణం. అయితే ఈ పెళ్లి కోసం జీవితాంతం నాకు దూరంగానే బ్రతుకుతావు అన్నమాట. Am I right? జీవితాంతం. నా జీవితం ఆఖరి దశలో ఉంది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి. తాత, నేను చేయగలిగినంత చేశాను. ఇంకా నా చేతిలో ఏం లేదు. నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదురా. నీ మనసునే అడుగు, సరైన సమాధానం చెప్పు. ఫైన్, ఇక్కడే ఉండు. బలవంతంగా ఎవరో ఒకరిని చేసుకోమంటే అది నా వల్ల కాదు. కృష్ణారావు,
ఇన్నఫ్ ఇస్ ఇన్నఫ్. వెళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్? ఐ యు సీరియస్? యా, విల్ యు మ్యారీ మీ?